ఎగ్జామ్స్ అయిపోయాయి, క్రిస్మస్ హాలిడేస్ వస్తున్నాయి, ఏం చేద్దాంరా? ఏం చేద్దామని కొత్తగా అడుగుతాడురా. క్రిస్మస్కి వెళ్దాం. పాస్ట్ గారు వాక్యం చెప్తారు, అది ఎలాగా మనం వినమనుకో. తర్వాత కేక్ కోస్తారా, ఆ కేక్ ఉంటుందిరా, దానికోసమని వెళ్ళాలరా, అంత బాగుంటుంది. క్రిస్మస్ కేక్ గురించి పక్కనట్రా, తర్వాత భోజనాలు ఉంటారే, చికెన్ ఉంటుందా? అది లేకుండా ఎందుకు ఉండదురా? అయ్యో కుమ్మేదం అయితే. సర్లే కానీ మన లక్కీ గడేడ్రా? ఏం మర్రా, ఎక్కడికి వెళ్ళాడా? హాయ్ రా, వచ్చానరా. ఎక్కడికి వెళ్ళావురా? ఏం లేదురా, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, సరదాగా బయట తిరిగేసి వచ్చాను. సర్లే కానీ క్రిస్మస్ ఏం ప్లాన్ చేశారు? నేనైతే గట్టి కూడా ఫిక్స్ అయ్యాను రా. ఏంట్రా ఇది? క్రిస్మస్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసి జనవరి 1 నుంచి బైబిల్ స్టార్ట్ చేసి మొత్తం అంతా అవగొట్టేద్దాం అనుకుంటున్నాను రా. నవ్వుతారేట్రా? రే, ఎప్పుడో నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో చెప్పు, ఇప్పుడు నా 4th ఇయర్. ప్రతి జనవరి 1కి బైబిల్ మొత్తం చదువుతున్నా అంటావు. ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు వస్తాం, ఆ నోవా గారి స్టోరీ దగ్గర ఆపేస్తాం. అయినా సరిగ్గా 10 అధ్యాయాలు కూడా చదవలేదు, డౌట్. ఈసారి మొత్తం అంతా చదివి చూపిస్తాను రా మీకు. చెప్పావులేరా. సర్లే, నువ్వేం చదవం అనుకుంటున్నాళ్ళకి? బైబిల్ చదవడం నా వల్ల కదరా. ఇప్పుడు మా తాత ఉన్నాడా, మా తాత ఏమో మా నాన్నకి ఇచ్చాడు, ఏంటది? మా నాన్నేమో నాకు ఇచ్చాడు. ఏంటది? బైబిల్ రా. బైబిలా? అలాగే బైబిల్ నేను చాలా భద్రంగా నలగకుండా సెల్ఫ్లో పెట్టుకుంటాను. ఇంకా దాన్ని నేను నలగకుండా సెల్ఫ్లో చాలా భద్రంగా పెట్టుకుంటాను. అయితే నేను పడుకునే ముందు మాత్రం నా తల కింద పెట్టుకుంటాను. ఎందుకురా? ఏ పేటకాలు రావురా. సర్లే, నడవండి బైబిల్ చదువుండే కదా. సరే. చెప్తుంది స్వామిరి, చీమల వద్దకు వెళ్ళము, వాటి నడతలు చూసి జ్ఞానం తెచ్చుకున్నాము నీ గురించే. నువ్వు బాగానే అసలు చేస్తున్నారా? సర్లే, చదువుకో. మనం దోసకాయలపల్లి వచ్చామండి. దోసకాయలపల్లిలో క్రిస్మస్ ఎలా జరుపుకుంటారు, ఏ విధంగా జరుపుకుంటారు, అసలు క్రిస్మస్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి మనం నేర్చుకుందామండి. దాన్ని బట్టి మనం ప్రతి ఒక్కటి కూడా మీకు లైవ్లో ఇస్తామండి. టెస్టింగ్ 30 years ఇండస్ట్రీ ఇక్కడ తగలెట్. ఓకే సార్. ఇప్పుడు దోసకాయలపల్లిలో క్రిస్మస్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఇంటర్వ్యూ చేద్దాం. ఎవరు వస్తారో వెయిట్ చేద్దాం. చింగుతున్నా మంది ఏమైనా ఎక్కువైపోయిందే? నాది అయిపోయిందని నీది కూడా తాగేసాను. అబ్బోయ్, ఎంత ఉందా? ఓరు బాబా, నా చెయ్యరా బాబా, మందు బాటలు కాదు, నీకు ఎక్కువైపోయింది తెలిగిచ్చే. నేను ఎందుకు తిరుగుతాను రా, నేను ఎప్పుడు స్టడీగా ఉంటానే. మాయా, మీ ఇద్దరికో సీక్రెట్ విషయం చెప్పాలా? ఏంటది? నేను వారం కోసారి చేస్తాను, అది ఆదివారం మాత్రమే. నిన్న వచ్చింది కాబట్టి మళ్ళీ వారం